హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు రాజ్ మనీ మేకర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్టాక్ ఫోటోగ్రఫీ గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ కరోనా టైంలో చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. కొంతమందికి ఉద్యోగాలు పోయాయి, కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. అసలు ఆర్థికంగా ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, రేపు ఎలా గడుస్తుందా అనే స్థితికి చాలామంది వచ్చి ఉన్నారు. సో ఈ పరిస్థితి నుంచి మనం ఎలా గట్టెక్కాలో అనేది నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం మన మొబైల్లో రోజు చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాము. ఈ ఫొటోస్ ఏంటంటే మనము ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మనం మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కాకుంటే ఏంటంటే వీటి వల్ల మనకి ₹1 కూడా ఆదాయం ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అదే ఫొటోస్ మీరు ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీరు మనీ సంపాదించవచ్చు. అది ఎలాగనేది నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇదేంటంటే ఒక స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్. దీంట్లో మనం ఏం చేయాలంటే మనం మన మొబైల్తో కానీ, మన కెమెరాతో కానీ ఫొటోస్ తీసి దీంట్లో అప్లోడ్ చేసి మనం మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు అన్నమాట. సో మీరు ఎలాంటి ఫొటోస్ తీయాలి అని మీకు సందేహం రావచ్చు. మీరు ఎలాంటి ఫొటోస్ అయినా తీయొచ్చు, అంటే మీ పర్సనల్ ఫొటోస్ తప్ప మీరు ఎలాంటి ఫొటోస్ అయినా తీయొచ్చు. ఒక బస్సుని తీయండి, ఒక కారుని తీయండి, ఒక ఆటోని తీయండి, లేకుంటే ఎనిమల్స్ని తీయండి, లేకుంటే ఒక మార్కెట్ ప్లేస్ని తీయండి, ఒక ఫ్లైట్ని తీయండి. ఒకవేళ మీరు విలేజ్లో నివసిస్తూ ఉంటే అక్కడ పచ్చదనాన్ని తీయండి, మంచి చెట్లని ఫోటో తీయండి, మంచి నేచర్ని ఫోటో తీయండి. ఇలా మనం మొబైల్తో తీసిన ప్రతి ఫోటోని మనం అప్లోడ్ చేయడం వల్ల మనకి ఎంతో కొంత ఇన్కమ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనం ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే ఈ ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తే అవి వెబ్సైట్లో అమ్ముడుపోయిన తర్వాత మనకి మంచి అమౌంట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ వెబ్సైట్ని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం వల్ల కూడా మీరు అమౌంట్ సంపాదించవచ్చు. మూడవది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన ఫొటోస్ వలన కూడా మీకు కమిషన్ వస్తుంది. సో మనం ఈ వెబ్సైట్లో 3 రకాల ఇన్కమ్స్ మనం పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీకు వెబ్సైట్ గురించి చెప్తాను. సో ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే Picxy.com. ఈ Picxy.com అనేది మొట్టమొదటిగా మన ఇండియాలో స్థాపించిన స్టాక్ ఫోటోగ్రఫీ కంపెనీ. సో ఇది మన సౌత్ ఇండియాలో మన విజయవాడ, అమరావతిలోనే దీని హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. సో ఇది మనం 100% నమ్మదగిన సంస్థ. సో ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ ఏంటంటే Picxy.com అనమాట. ఈ Picxy.comలోకి వెళ్ళాలంటే ముందుగా మనము గూగుల్లోకి వెళ్ళి PICXY Picxy.com అని వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఫొటోస్, వీడియోస్, కలెక్షన్స్, ప్రైజింగ్, లాగిన్, సైన్అప్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు జస్ట్ నేను మీకు కొన్ని శాంపిల్ ఫొటోస్ చూపిస్తాను. అంటే మీరు ఎలా తీయాలనేది మీకు అవగాహన ఉండదు కాబట్టి దీన్ని చూసి కొంచెం ట్రై చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. మన మొబైల్లో ఇలాంటి ఫొటోస్ తీసి పంపించాడు అనమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ మన మొబైల్ నుంచి మీకు ఎక్కడ ఏ ప్లేస్ కనిపించినా, ఏది కనిపించినా మీరు ఫొటోస్ తీయండి. చూడండి, ఇవన్నీ అప్రూవ్ అయ్యి పబ్లిష్ అయిన ఫొటోస్ అనమాట. చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఈ ఫొటోస్ మనం సింపుల్గా తీయవచ్చు, అసలు కష్టమేం లేదనమాట. సింపుల్గా మనం ఫొటోస్ తీసి మనం ఈ వెబ్సైట్లో మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఫొటోస్ ఇవి. జస్ట్ ఊరికే మనం బయటకు వెళ్ళి జస్ట్ చూడండి, రెస్టారెంట్కి వెళ్ళి జస్ట్ బిర్యానీ కూడా ఫొటోస్ తీసి పెట్టున్నారు. సో ఇవన్నీ అప్రూవ్ అయినాయి అనమాట. సో వీటికి అన్నిటికీ మంచి అమౌంటే వస్తుంది. సో చూసారు కదా శాంపిల్ ఫొటోస్. జస్ట్ ఈ విధంగానే మనం ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం వల్ల మనం మనీ ఎర్న్ చేయొచ్చు. చాలా సింపుల్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్దాము. సో ఈ విధంగా మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం పిక్సీలో సైన్అప్ అవ్వాలి. ఐఎమ్ ఏ కస్టమర్, ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్ అని ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తాం కాబట్టి మనము ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్ అని మనం క్లిక్ చేసిన తర్వాత సైన్అప్ అడుగుతుంది. ఈ సైన్అప్లో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేద్దాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ రెఫరల్ కోడ్ యాడ్ చేయాలన్నమాట. కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ కోడ్ ఇస్తాను. సో అది టైప్ చేసి మీరు సైన్ అప్ అయిపోండి.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా సైన్ అప్ అయిన తర్వాత మనకి ఒక మెయిల్ ఐడి వస్తుంది. మెయిల్లో మనం మన మెయిల్ ఐడిలో కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా లాగిన్ పేజ్ వస్తుంది. మనం నెక్స్ట్ లాగిన్ అయిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అప్లోడ్ ఫొటోస్, అప్లోడ్ వీడియోస్, డ్రాఫ్ట్స్, ఇన్ రివ్యూ, పబ్లిష్డ్, రిజెక్టెడ్, ప్రొఫైల్, ఎర్నింగ్స్, పేమెంట్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ గురించి నేను చెప్తాను మీకు. ఫస్ట్ అప్లోడ్ ఫొటోస్. ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా శాంపిల్ ఫోటోని అప్లోడ్ చేద్దాము. మనం ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అవి సార్ చెప్తాను మీకు. సో మనం అప్లోడ్ చేసే పిక్చర్స్కి ఎలాంటి వాటర్ మార్క్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే మనం ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు మినిమం 2 మెగాపిక్సెల్ కంటే ఎక్కువ ఫోటో రెజల్యూషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనేది అప్లోడ్ చేయకూడదు అనమాట. సో మనం ఎంత ఓల్డ్ ఫోన్లో నుంచి అయినా సరే మనం అప్లోడ్ చేయొచ్చు. అంటే మనం 5 years బ్యాక్ ఉండే ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేసినా కూడా అప్రూవ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఫోటోని అప్లోడ్ చేసాం కదా, నెక్స్ట్ కంటిన్యూ టు ఎడిట్. సో చూడండి, నేను ఇక్కడ ఈ ఫోటో నేను అప్లోడ్ చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అప్లోడ్ చేసిన ఫోటో డ్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ఫోటో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా హ్యాష్ ట్యాగ్స్ అదే తీసేసుకుంటుంది. మనం కూడా కొన్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ రెడ్ కారు. సో టైటిల్ వచ్చి నేను కార్స్ అని ఇస్తాను. సో డిస్క్రిప్షన్ వచ్చి పార్కింగ్ ప్లేస్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి ఈ ఫోటోని మనం రివ్యూకి పంపిద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రివ్యూకి పంపించాను, చూద్దాం ఒకసారి. ఈ ఫోటో రివ్యూలోకి వెళ్ళిపోయింది అనమాట. జాగ్రత్తగా గమనించండి. పిక్సీ టీమ్ విల్ రివ్యూ దీస్ ఫొటోస్ విత్ ఇన్ 7 business days. అంటే మనం ఏ ఫోటోను అప్లోడ్ చేసినా కూడా మినిమం 7 daysలో వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. అంటే అప్రూవ్ చేస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. అంటే మన ఫోటో బాగుంటే అప్రూవ్ అవుతుంది, ఫోటో కానీ వాళ్ళకి నచ్చకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారనమాట. సో మనకి అప్రూవ్ అయిన ఫొటోస్ వచ్చి అప్రూవ్ చేసిన ఫొటోస్ ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతాయి. పబ్లిష్ అయిన ఫొటోస్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ రిజెక్ట్ అయిన ఫొటోస్ ఈ ఫోల్డర్లో ఉంటాయి. చూడండి, రిజెక్టెడ్ ఫొటోస్ 21 days తర్వాత ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లో నుంచి డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీరు ఎక్కడి నుంచి, ప్లస్ మీ ఈమెయిల్ ఐడి, అబౌట్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ ఫిల్ చేసేసి సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి ఎర్నింగ్స్. ఇది జాగ్రత్తగా గమనించండి, ఎర్నింగ్స్ అనేది. సో ఎర్నింగ్స్ అనేది ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఫోటోకి చూడండి, మినిమం ఎర్నింగ్స్ ఆన్ ఈచ్ ఫోటో సేల్ ₹15. అంటే మనం అప్లోడ్ చేసిన ప్రతి ఫోటోకి అవి సేల్ అయిన తర్వాత మనకి మినిమం ₹15 అనేది మనకి పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఒక చార్ట్ ఉంది. సో చూడండి, ఇక్కడ మనము 1 to 10 ఫొటోస్ అప్లోడ్ చేసినాం అంటే 1 నుంచి 10 ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తే మినిమం 20% మనకు షేర్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి 11 to 100 ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తే 22% షేర్ ఇస్తారనమాట. ఈ విధంగా చూడండి, అంటే మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ పెరిగే కొద్దీ మనకి షేర్ వాల్యూ కూడా పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, రెఫరల్ సమ్మని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ రెఫరల్ కోడ్ ద్వారా ఎవరన్నా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫొటోస్ని అప్లోడ్ చేసిన ప్రతిసారి అది అప్రూవ్ అయిన తర్వాత మీకు వాళ్ళ ఫోటో షేర్లో మీకు ప్రతి ఫోటోకి ₹10 అనేది మీకు రావడం జరుగుతుంది. సో అలా కాకుండా 1 time పేమెంట్ కూడా ఉంది, అంటే ₹50 ఇస్తారు. ఇది ఎప్పుడంటే మీ రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో అప్రూవ్ అవుతానే మీకు 1 time అమౌంట్ కింద మీకు ₹50 అనేది మీకు పే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 రకాల ఎర్నింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మన రెఫరల్ కోడ్ ద్వారా కంట్రిబ్యూటర్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అప్లోడ్ చేసిన ప్రతి ఫోటోకి మనకి ₹10 అనేది ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన రెఫరల్ కోడ్ ద్వారా ఎవరైనా కంట్రిబ్యూటర్ జాయిన్ అయితే వాళ్ళు ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అది అప్రూవ్ అయితే మనకి 1 time బోనస్ కింద మనకి ₹50 అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి అంటే ఆ ఫొటోస్ అప్రూవ్ అయిన ప్రతిసారి మనకి ₹10 అనేది మనకి ఇన్కము
ప్రతి ఫోటోకి వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఎర్నింగ్ పేజీ. నెక్స్ట్ వచ్చి పేమెంట్స్. సో ఈ పేమెంట్స్ పేజీలో వచ్చి మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీరు భారతదేశంలో కాకుండా ఇతర దేశాల నుంచి మీరు ఫొటోస్ అప్లోడ్ చేసినట్లయితే మీరు మీ యొక్క పేపాల్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్టీపీ. ఈ ఎఫ్టీపీ అంటే ఏంటంటే బల్క్గా ఫొటోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి కంపెనీ ప్రత్యేకంగా గుర్తించి ఈ విధంగా ఎఫ్టీపీ పాస్వర్డ్ అనేది ఒకటి ఇస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది రెఫరల్ పేజ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది నా రెఫరల్ కోడ్. అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను కదా, ఇది నా రెఫరల్ కోడ్ అనమాట. ఈ రెఫరల్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కూడా ఈ విధంగా ఒక రెఫరల్ కోడ్ వస్తుంది. అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే నేను మీకు ఏ విధంగా రెఫరల్ కోడ్ అయితే షేర్ చేసినో మీకు క్రియేట్ అయిన రెఫరల్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ రెఫరల్ అంటే మీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే మన రెఫరల్ కోడ్ ఉపయోగించి ఎంతమంది అయితే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళ నంబర్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో టోటల్ అమౌంట్ ఎర్నడ్ సో ఫార్ త్రూ రెఫరల్స్, అంటే మనం రెఫరల్స్ ద్వారా మనకి ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అంటే మన రెఫరల్స్కి ఎంత అమౌంట్ పే చేశారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి టోటల్ అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విత్డ్రా చేయాలంటే మినిమం 100 రూపీస్ అనేది మనకు వ్యాలెట్లో ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది Picxy.com యొక్క పూర్తి వివరాలు అనమాట. సో మనం సింపుల్గా ఫొటోస్ అప్లోడ్ చేసేసి మనం మంచి మనీ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది మనం ఊరికే గాలికి తిరిగేదానికంటే జస్ట్ మన మొబైల్తో ఫొటోస్ తీసి సింపుల్గా ఇలా అప్లోడ్ చేసి మనం మంచి ఎర్నింగ్స్ చేయొచ్చు. చాలా సింపుల్గా మనీ సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ Picxy.com అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సో మంచి మంచి ఫొటోస్ ఈ Picxy.comలో అప్లోడ్ చేసి మంచి సంపాదన సంపాదించాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది Picxy.com యొక్క పూర్తి వివరాలు. చాలా సింపుల్ అన్నమాట ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసి మీకు కనిపించిన వల్ల ఫొటోస్ తీసి అప్లోడ్ చేయండి. జస్ట్ అప్లోడ్ చేయడమే మనం చేయాల్సిన పని. అవి అప్రూవ్ అవుతాయా లేదా అనేది తర్వాత సంగతి. ముందు మనం అప్లోడ్ ఏదైనా సరే ముందు ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు మనకి ఫలితం అనేది తర్వాత వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ముందు మనం ప్రయత్నిద్దాం. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్. సో విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. జై హింద్.